వెల్కమ్ టు టీజీనే న్యూస్. నేను రవలి. వార్తల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద హెడ్ కానిస్టేబుల్ అర్జున్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా మద్యం డబ్బులు పంపిణీ లాంటివి జరగకుండా తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బర్ని మండల కేంద్రంలో ఓ ఆటోలో బడి పిల్లలు ఇరుకుగా కూర్చున్న వైనం పలువురికి కంటతడి పెట్టేస్తుంది. ప్రమాదాలు జరిగే వరకు ఊరుకుంటారా, పట్టించుకోరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మల్లారం పాఠశాల విద్యార్థులు ఒకే ఆటోలో ఇరుకుగా ఉన్న దృశ్యం చూసి స్థానికులు మండిపడుతున్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరగవా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి కోమటిరెడ్డి వెంకటారెడ్డి, రాజగోపాల్ రెడ్డి భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రెండోసారి గవర్నమెంట్ వచ్చింది, మీకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండా లేదా? రెండోసారి ముఖ్యమంత్రి ఎవరైందో ఆయన అయిందో. మూడోసారి ఆయన తర్వాత ఎవరిని చేద్దామని చూస్తుండో? కొడుకుని చేద్దామని చూస్తుండు. 30 ఏళ్ళు కష్టపడ్డా ఆయన కూడా పక్కకు పెట్టిండా? అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, నిరుపేదల్ని మోసం చేసిండు, దళితుల్ని మోసం చేసిండు, ఆఖరికి అల్లుని కూడా మోసం చేసిండు. అవునా కదా? మరి తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? కేసీఆర్ కుటుంబం కోసమేనా? అయితే అయిపోయింది. కూర్చోబెట్టింది ప్రజలు. కానీ 19 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నావా? 10 మందిని ఓటు దొంగేసుకపోయిండు. కేసీఆర్ అనే దొంగ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెయ్యి గుర్తు మీద కొన్నోళ్ళని వేసుకపోయిండు. ఒక్కొక్కరిని ఎంత కొన్నాడు? 20 కోట్లకు, 30 కోట్లకు. ఇక్కడ పశువులు ఉన్న చూసినావు, ఇది కూరగాయల మార్కెట్. ఇక్కడ పశువుల సంత ఎక్కడుంది? ఇక్కడ బొంగిలో లేదా? హైదరాబాద్ నడిబొట్టున పశువుల సంతలకు ఉన్నట్టు ఒక్కొక్క ఎమ్మెల్యేని 20 కోట్లు 30 కోట్లు కొనుక్కొని పోయిండు. ఎందుకు కొనుక్కపోయిండు? తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉండొద్దు. ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ గారు కాబోయే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, ఆయన ఆలోచన విధానాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయంటే భారతదేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ప్రతి కుటుంబానికి వాళ్ళ అకౌంట్లో 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు ఆయన ఉన్నత ఆలోచన విధానానికి అది అద్దం పడుతున్నది. అటువంటి ఉన్నత ఆలోచన విధానాలు ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనమందరం ఖచ్చితంగా బలపరిచి సైనికులుగా పనిచేసి ఒక్కొక్కరు ఒక 20-25 ఓట్లను మీరు సమాయత్తం చేసుకొని రాబోయే రోజుల్లో అత్యంత మెజారిటీతో మన అభ్యర్థి వెంకన్నను గెలిపించాలని కోరుకుంటూ ఎక్కువ పనిచేస్తా. నేను పని ఎక్కువ చేస్తా, తక్కువ మాట్లాడతా. మోసం చేయ అబద్ధాన్ని మాట్లాడా, మోసం చేయ అబద్ధాన్ని మాట్లాడా. 4 సార్లు వరుసగా నల్గొండ జిల్లా కేంద్రంకి వెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఏ పేదవాడు ఆపదలో ఉన్నా వెంకన్న అంటే నేను ఉన్నానని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకునే మనసత్వం ఉన్నది. ఒకే మాట చెప్పే కాదు, 4 సార్లు గెలవాలని అంత మంచోడైతేనే 4 సార్లు గెలిపించాను. చూడలేక నా 3 సంవత్సరాల మంత్రి పదవి ఉన్నాయి. ఇలా సర్పంచ్ కోసం, వార్డు మెంబర్ కోసం కొట్లాడతాను. మంత్రి పదవి ఎవరు వదిలిపెట్టాను. అలాంటి మంత్రి పదవి రాజీనామా చేయాలి. పిల్లలు కావద్దు, ఆ తల్లిదండ్రులకు దుఃఖం మిగుల్చొద్దని చెప్పి నేను కొట్లాడి గడియారం సెంటర్లో 11 రోజులు కూర్చున్నా తినకుండా. సోనియా గాంధీ పిలిపిస్తుంది చెప్పినా, శ్రీశైలం పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా మన డిపో ఉంటే మనకెళ్ళి బస్సులు వెళ్తాయి. దాంతోపాటు ప్రతి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇక్కడ ఆపిస్తానని కూడా మీ అందరు కూడా మాటిస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ ఎంఎంటీఎస్ ఉన్నది, లోకల్ ట్రైన్ని దానికి పెద్ద ఖర్చు ఏం కాదు. మనం అనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి దాని మీద.
దాన్ని భువనగిరి ఆలేరు రోడ్ పొడిపిస్తే దాదాపు 50,000 మంది హైదరాబాద్ పోయేస్తారు. ఇవన్నీ కూడా నాకు ఎవరు చెప్పలే. బస్ డిపో గురించి దీని గురించి నాకు ఎవరు చెప్పలే. నాతో నేను ఏమున్నాయి ఇక్కడ రేపు ఎంపీగా గెలిపిస్తే ఏం చేయాలనే ఆలోచనతో నా సొంత మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాను. ఐటీ కంపెనీలు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఐటీ కారిడార్ 2-3 కంపెనీలు పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దాని మీద కూడా అది పెద్ద పని కాదు. రాహుల్ గారి కేసీఆర్కు ఒక భయంలాగా ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి, ప్రజా సమస్యల కోసం కొట్లాడాలంటే అలాంటి వారు గెలిపించి ఈ ప్రాంతానికి సేవ చేయాలని రావి నారాయణ రెడ్డి మీరు మంత్రిగా ఉన్నప్పుడు 40 కోట్లు శాంక్షన్ చేపించి సాగర్ వాటర్ పైప్ లైన్ వేయించినాం. అందుకని జిల్లా మీద పూర్తి అవగాహన ఉన్నది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు పేదవాళ్ళకు పెద్ద కొడుకులాగా నెలకు 6,000 రూపాయలు మీ అకౌంట్లో ఇచ్చే విధంగా 1వ తారీఖున ఇది మామూలు కార్యక్రమం కాదు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి, నెలకు 6,000 ఇస్తున్నది. అలాంటి పార్టీని గెలిపించాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం మరియు బీఎస్పీ పార్టీ బలపరిచిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గోదా శ్రీరాముల్ని గెలిపించాలని కోరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి కోట కమ్యూనిస్టు పోరాటాల పురిటిగడ్డ అన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్ర భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయలేదు అన్నారు. అందుకని ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన గోదా శ్రీరాములు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సభలో చెరుకుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అజిష్ పాషా, మాజీ ఎంపీ సిపిఐ రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీని ఓడించడం అనేది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక జాతీయ కర్తవ్యంగా నిర్ణయించుకున్నాయి. అయితే ఈ లక్ష్యం నెరవేరుతుందా? బీజేపీ ఓడిపోతుందా? తప్పకుండా ఓడిపోతుంది. 1500 రోజులు 1800 రోజులు గడిచిపోయినా మంచి రోజులు రాలే, చెడ్డ రోజులు వచ్చినాయి. ఇవాళ నల్ల డబ్బును వెళ్లి తీసుకొస్తా అని చెప్పి మరి ఒక్క పైసా కూడా తీసుకురాపోయినటువంటి విషయం నేను చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా ఈ దేశంలో అన్ని వ్యవస్థని భ్రష్టు పట్టించారు. సిబిఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, కార్పొరేట్ సంస్థల దిగ్గజాల ఆస్తులు ఇమ్మడి బుమ్మడిగా పెరిగిపోయినాయి. ఇవాళ ముఖేష్ అంబానీ ప్రపంచ వీళ్ళ కుంభకోణాలు, బ్యాంకుల నిలువు దోపిడీ ఇంత అంత అద్దుపు లేకుండా ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. అందుకనే నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా ఈ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా మన భువనగిరి సిపిఐ అభ్యర్థి, సిపిఎం బలపరుస్తున్న అభ్యర్థి అయినటువంటి గోదా శ్రీరాములు గారి విజయాన్ని కాంక్షిస్తూ మనం ఈ సభకు వచ్చాం. కాంక్ష నెరవేర్చేది కమ్యూనిస్టులే, పోరాటం చేసేది ప్రజాపక్షాలు ఉండేది కమ్యూనిస్టులే. అందుకనే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, నిప్రమలాంటి ఈ కమ్యూనిస్టులు మరి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకనే గోదా శ్రీరాములు గారిని కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాం. సిపిఎం బలపరుస్తుంది, ఇంకా ఇతర ప్రజాసమితులు బలపరుస్తూ ఉన్నారు. మరి ఆయన విద్యాదశ నుంచి ఈ పార్టీలో చేరి మరి ఇవాళ ఈ జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అందుకని నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, పల్లె పల్లెకు వెళ్ళండి, ప్రజల వద్దకు వెళ్ళండి. మన 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 కంకి కోడవలి గుర్తుపైన భారీగా ఓట్లు మెజార్టీ వేసి గెలిపించాల్సిందిగా సిపిఐ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి వైపున మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున అందరికి నమస్కారం చెప్తూ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, అందులో చెప్పాల్సిన అవసరం లేదు. 11వ తేదీన పోలింగ్లో మనం అందరం పాల్గొనబోతున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా సిపిఎం, బిఎస్పి, ఇతర వామపక్ష పార్టీలు బలపరుస్తున్న నాకు మద్దతు ఇచ్చే అభ్యర్థిగా నిలబడి జిల్లాలో టీఆర్ఎస్ పాలకులు చేస్తా ఉన్నారు. ఈ జిల్లా అంటే ఏంటిదండి? ఉమ్మడి జిల్లా, నల్గొండ జిల్లా కమ్యూనిస్టుల కోట. ఇది ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత రావి నారాయణ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి పార్లమెంట్కి ఎన్నికైతే నెహ్రూ గారి కంటే ఓట్లు ఎక్కువ వచ్చినటువంటి చరిత్ర
లేవు. ఏదైతే మూసీ ప్రక్షాళన ఉందే మూసీ ప్రక్షాళన చేయలేకపోయినారు. చెప్తూ పోతే చాలా ఉన్నాయి. యాదాద్రి దేవాలయం చాలా అందంగా ఉన్న దేవాలయాన్ని ఆయన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తారని చెప్పి ఆయన ఎక్కడికక్కడ దాన్ని ధ్వంసం చేసి ఇలా దేవాలయానికి అందం లేకుండా చేసినాడు. ఆ దేవాలయానికి 200 కోట్లు మంజూరు చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేయలేకపోతున్నాడు. ఇంకా 5 కాదు, మాకు తెలిసి 10 సంవత్సరాలైనా దేవాలయం చేయడానికి ఆయన సంసిద్ధంగా లేడు. ఎందుకంటే డబ్బులు లేవు, పనులు జరగటం లేవు. వచ్చిన యాత్రికులు వేలాది మంది ప్రాంతంలో ఉన్న యాత్రికులు అక్కడికి పోతే కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, కూర్చోడానికి స్థలాలు ఉండవు, టాయిలెట్స్ ఉండవు, వసతి లేదు, వసతి గృహాలు లేవు యాదగిరిగుట్టలో. ఇట్లాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. భూసేకరణ చేశాడు అది యాదగిరిగుట్టలో. భూసేకరణ చేస్తే ఆ భూసేకరణ చేసిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఏదో గంధమల్ల రిజర్వాయర్ మీద భూసేకరణ చేయబోతే అక్కడ రైతులు నష్టపరిహారం ఇవ్వలేదు. సైదాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎజెండాగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా కాషాయ జెండాను బలపరిచి మరోసారి ఢిల్లీ ఎర్రకోటపై అభివృద్ధి జెండాను రెపరెపరాడించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నటుడు ఆంతోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, బండి సంజయ్ కుమార్ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఎక్కడి పనులు అక్కడే మధ్యలోనే ఆగిపోయాయని, నీతి నిజాయితీ లేని వాడని కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. బండి సంజయ్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్పేయి తర్వాత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోనే భారతదేశం శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. కరీంనగర్ ఎంపీగా తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఇక్కడ పనిచేయాలి కదా తమ్ముడు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఎందుకంటున్నానంటే బ్రహ్మాండంగా పరుగుడు తీయటం మొదలుపెట్టింది రాష్ట్రం. ఇష్టం ఉంటే ఒక రకంగా, ఇష్టం లేకపోతే ఒక రకంగా మాటలు మార్చి గారడి చేసేటతను మన సీఎం గారు కనుక నమ్మకండి. ఇది మంచి అవకాశం మించినా దొరకదు. ఇలాంటి ప్రధానమంత్రి మనకు దొరకడు, ఇలాంటి సంజయ్ ఇలాంటి అభ్యర్థి మనకు దొరకడు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. మీరింత కేరింతలతో ఇంత దూరం ఇన్ని మీటర్లు మీరు పాదయాత్ర చేశారు కేరింతలతో అంటే ఖచ్చితంగా తమ్ముడిని గెలిపించడానికి వచ్చారు. కానీ ఇంకా రాని వాళ్ళకు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల నుంచి నేను సినిమాలు మానేసి రాజకీయాలకు వచ్చిన, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు. సినిమాల్లో నేను సంపాదించిన ఆ కిందని డబ్బులతోటి నా డబ్బులతో నేను బతుకుతున్నాను తప్ప మిమ్మల్ని నవ్వించిన వాడిని నేను, మిమ్మల్ని ఆనందపరిచిన వాడిని నేను. ఏదో టక్కుటమారా ఇట్టి చెక్కులకి కాదు, మనస్ఫూర్తిగా నవ్వించిన నన్ను చూడగానే బాబు మోహన్. సైదాపూర్ మండలానికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, దేనికి ఎన్ని వచ్చినాయో మొత్తం ఏ మండలానికి కూడా పూర్తి వివరాలతో సహా అందిస్తున్నా. ఆ రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువతులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తే కనీసం ఒక్కసారి కూడా మొన్న వచ్చిండు. మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెలంత ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచే అవకాశాలు ఉండే. మొత్తం వచ్చింది. రాత్రిపూట చంపండి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. రాత్రికి దొంగలకు రాత్రిపూటే దొంగ ఆలోచన వస్తుంది, తెల్లారి ఏళ్ళు కొట్టాలరా అని చెప్పి రాత్రి చంపేండు. పన్నాక ఆలోచన వచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలో రావాలి, ఏం చేయాలంటే దోస్తు చంద్రబాబు ఫోన్ చేశాడు. ఇద్దరు దోస్తులే, ఇద్దరు తోడు దొంగలే రాత్రి మాట్లాడుకుంటారు, తెల్లారి కొట్టాడుకుంటారు. అక్కడ ఆయన కొట్టాడుతాడు, అక్కడ ఆంధ్ర పోయి తెలంగాణ అంటాడు, ఈయన తెలంగాణకి వచ్చి ఆంధ్ర అంటాడు. ఫామ్ హౌస్ లో 1 అని పన్నాడు. మరి ఏం చేద్దామన్నాడు, నువ్వేళ్ళ మెల్లగా కాంగ్రెస్ పార్టీలో దొర్రు సూర్యునక్క నన్ను తిట్టు అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మేధావుల పార్టీ, 60 సంవత్సరాలు దేశాన్ని ఏళ్ల పార్టీ కాబట్టి నేను మంచి వాళ్ళనుకున్నా. వీళ్ళు ఎంత డఫర్ కాలని నాకు కూడా తెలియదు. పాయింట్ వేడు చాలా వేడు దాని పోయి కేసీఆర్ తిట్టు స్టార్ట్ చేసిండు చంద్రబాబు సార్. తిట్టు స్టార్ట్ చేసాక అమరావతి పాలనని కేసీఆర్ తరచాడు. మనకు మన అందరం ఏం చేస్తాం, అంత కారు గుర్తు గుద్దినాం, గుద్ది కారు గుర్తుకి గెలిపిస్తున్నాం, అయిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అండి. ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటాడు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంది, జగన్ సార్ సపోర్ట్ ఇస్తాను వేడు పోయి చంద్రబాబు చెప్పాడు, అన్నా నిన్ను తిట్టినా కానీ నేను గట్టిగా తిట్టా, ఇంకా కొంచెం గట్టిగా తిట్టే మన ఆంధ్ర ఫీలింగ్ లేదు, మన కొంచెం గట్టిగా తిట్టే అన్నాడు. ఈయన తిట్టు స్టార్ట్ చేసిండు. ఈయన తిట్టు స్టార్ట్ అయినా ఆంధ్రలంతా ఒకరై అరే కేసీఆర్ తిట్టరా కాబట్టి చంద్రబాబు కొట్టా అని చెప్పి చంద్రబాబు సీఎం చెప్తున్నాడు. ఇది అండర్స్టాండింగ్. ఈయన ఇక్కడ సీఎం, ఆయన అక్కడ సీఎం, అదే రిటర్న్ గిఫ్ట్. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బాక్స్ బద్దలు కావాలి, అన్ని ఓట్లు మనకే
గుద్దాలే ఓట్లు గుద్ది 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 పూర్తి మీద పూర్తి బట్టలే ఖరాబ్ కావాలి. ఇక్కడ నుంచి ఎలక్షన్ ఆఫీసర్ ఢిల్లీకి ఫోన్ చేయాలి. సైదాపూర్ లో బాక్సులు మొత్తం వాటి ఖరాబ్ అయిపోయినాయి. పూర్తి అందరు పూర్తిగా ఓడేసారు. పూర్తి బట్టలు పనిచేస్తలు. మళ్ళా మిషన్లు పంపురు అనాలి. అట్లా గుద్ది 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 టీఆర్ఎస్ లో మైండ్ బ్లాక్ కావాలి. మనం షేర్లై ఇలా కరీంనగర్ నడిబొట్టిన కాషాయపు జెండా ఎగిరేసే విధంగా. దయచేసి సోదరులారా, నేను రెచ్చగొడతలేను. నిన్న కేటీఆర్ సార్ అంటాడు బండి సంజయ్ వచ్చి మొత్తం రెచ్చగొడుతుండు, పిల్లలను ఖరాబ్ చేస్తున్నాడు. నేను ఒకటే చెప్పిన, రెచ్చగొడతా కావచ్చు. ఆ రెచ్చగొట్టుడు కూడా దేనికోసం రెచ్చగొడతా అంటే అవసరమైతే సరిహద్దులో సైనికులకు సంఖ్య తక్కువ ఉంటే ఈ కరీంనగర్ పార్లమెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG9 న్యూస్.